హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో వరాలమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉంది. ఆవిడకు ఇద్దరు కొడుకులు. ఇద్దరి కొడుకులకు పెళ్ళిళ్ళైపోగానే ఆస్తులను పంచేసి వేరు కాపురాలు కూడా పెట్టించేసింది వరాలమ్మ. అయితే కొడుకులకు ఆస్తులన్నీ పంచేయగా తన వద్ద 7 వారాల నగలను మాత్రమే ఉంచుకుంది. అయితే వరాలమ్మ ఇల్లు, కొడుకుల ఇల్లు ప్రక్కప్రక్కనే ఉండేవి. ఇక రోజు పనైపోగానే కోడళ్ళిద్దరూ అత్త వద్దకు వచ్చి అత్తను కాకాపడుతూ ఉండేవారు. ఎందుకంటే ఆవిడ వద్ద ఇంకా 7 వారాల నగలు ఉన్నాయి కాబట్టి. అత్తయ్యా, అత్తయ్యా, ఏం చేస్తున్నారు? మీకిష్టమైన కూరని చెప్పి కాస్త కూర తీసుకువచ్చాను, తిని ఎలా ఉందో చెప్పండి అనుకుంటూ అక్కడికి వచ్చింది పెద్ద కోడలు. ఆ వెనకే చిన్న కోడలు కూడా, అత్తయ్య, మీకిష్టమని రోటి పచ్చడి తీసుకువచ్చాను, ముందు ఈ పచ్చడి రుచి చూడండి అనుకుంటూ తను తెచ్చిన రోటి పచ్చడి ఇచ్చింది చిన్న కోడలు. అత్తయ్య, మీకు గుమ్మడికాయ కూరంటే బాగా ఇష్టమని చెప్పి ఇక్కడెక్కడ గుమ్మడికాయలు దొరకలేదని నడుచుకుంటూ సంతకు వెళ్ళి గుమ్మడికాయ కొనుక్కొచ్చి కూరొండి మరీ తీసుకువచ్చాను, అందుకే ముందు నా కూర తినండి అంది పెద్ద కోడలు. అబ్బో, సంత ఏమైనా 10 మైళ్ళ దూరంలో ఉందా ఏమిటి? 4 అడుగులేస్తే వస్తుంది, దానికే పెద్ద కష్టపడిపోయినట్టు చెప్తావేంటి? అదే నేనైతే అత్తయ్యకి గోంగూర పచ్చడి ఇష్టమని చెప్పి పెరట్లో ఉన్న గోంగూర ఆకుని నేనే స్వయంగా కోసి పచ్చడి చేశాను. అసలు నీకు తెలుసా, ఆ ఆకులు కోస్తుంటే చెట్టుకున్న కాయలు నాకు గీరుకుపోయి ఎంత నొప్పిగా అనిపించిందో. కానీ అత్తయ్య అంటే ఇష్టం కదా, అందుకే ఆ నొప్పిని భరించి మరీ ఆకుని కోసి రోట్లో వేసి నూరి మరీ తీసుకువచ్చాను. అందుకే నా పచ్చడే ముందు తినండి అత్తయ్య, మీరంటే నాకు ఎంత ఇష్టమో అని చెప్పింది చిన్న కోడలు. అంటే నాకిష్టం లేదనా? నాకు అత్తయ్య అంటే ఇష్టమే అని పెద్ద కోడలు కూడా పోట్లాడసాగింది. గొడవ పడకండి కోడళ్ళు, మీ ఇద్దరికీ నేనంటే ఇష్టమే అని నాకు బాగా తెలుసు, అందుకే మీ ఇద్దరు తీసుకువచ్చినవి వదలకుండా నేను తింటానుగా అని మాట ఇచ్చి సర్ది చెప్పింది అత్తగారు. సర్లే అత్తయ్య, అయితే ఇద్దరివి తినండి అని గొడవను ఆపేశారు కోడళ్ళిద్దరూ. ఇక ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ మధ్యలో, అత్తయ్య, ఈరోజు వేసుకున్న నగలు ఎంత బాగున్నాయో అంది చిన్న కోడలు. ఈరోజు వేసుకున్న నగలే కాదత్తయ్యా, మీ 7 వారాల నగలు ఎంత బాగుంటాయో, మీ పుట్టింటి వాళ్ళు ఆ రోజుల్లోనే ఎంత బాగా చేయించారో అంది పెద్ద కోడలు. అవునత్తయ్యా, ఈరోజు వేసుకున్న నగలొక్కటే కాదు, మీ 7 వారాల నగలు కూడా చాలా బాగుంటాయి. అసలు చెప్పాలంటే మా నగల కంటే మీ నగలే చాలా అందంగా ఉంటాయి. నాకైతే నా నగలు అసలు వేసుకోవాలని అనిపించటం లేదు. ఏ శుభకార్యానికి వెళ్ళినా మీ నగలే వేసుకోవాలనిపిస్తుంది అత్తయ్యా అంది చిన్న కోడలు. అవునత్తయ్య, నిజంగానే మా నగలు అసలు ఏం బాగోవటం లేదు. ఏ శుభకార్యానికి వెళ్ళినా మీ నగలే వేసుకోవాలనిపిస్తుంది అంది పెద్ద కోడలు. వేసుకుందూరులేమ్మా, ఇక నా తరువాత ఆ 6 వారాల నగలు మీ ఇద్దరికేగా, చెరిసగం తీసుకుందూరు అంది అత్తగారు. 6 వారాల నగలే ఏంటత్తయ్య, 7 వారాల నగలు కదా, ఇంకొక వారం ఏమైపోయినాయి అని అనుమానంగా అడిగింది చిన్న కోడలు. అదేమైందంటే, నా నగలన్నీ 30 ఏళ్ల క్రితమే కదా, అందులో కొన్ని నగలు రంగుపోయి నకిలీవని తెలిసిపోతున్నాయి, అందుకే వాటిని తీసేశాలేమ్మా అంది అత్తగారు. నకిలీ నగలని తెలిసిపోవటం ఏంటత్తయ్యా, అవి నకిలీవి కాదుగా, బంగారమేగా అని అనుమానంగా అడిగింది పెద్ద కోడలు. అవి బంగారపు నగలు కావమ్మా అంది అత్తగారు. అలా అంటారేంటత్తయ్యా, అవి బంగారపు నగలు లాగానే కనిపిస్తున్నాయిగా అంది చిన్న కోడలు. అవి అచ్చంగా బంగారపు నగలు లాగానే కనిపిస్తాయమ్మా, ఎందుకంటే 1 గ్రాము బంగారంతో చేయించినవి కదా అని చావు కబురు చల్లగా చెప్పింది అత్తగారు. అవునా, 1 గ్రాము బంగారంతో చేయించినవా అని కోడళ్ళిద్దరూ నోరెల్లబెట్టి చూస్తూ ఏం మాట్లాడాలో తెలియక మెల్లగా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు ఉదయమే మరలా కూర తీసుకుని అత్తగారింటికి బయలుదేరింది పెద్ద కోడలు.
అదేంటే నిన్న అంతలాగా మా అమ్మని తిట్టిపోసావు? ఇక ఆవిడ ముఖం కూడా చూడనని చెప్పి 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే కూర తీసుకుని బయలుదేరావేంటి? నువ్వు అసలు విషయం మర్చిపోయినట్టున్నావు. మా అమ్మ దగ్గర ఉన్నవి బంగారపు నగలు కాదు, 1 గ్రాము బంగారపు నగలు అని మర్చిపోయిందేమో అనుకుని గుర్తు చేశాడు భర్త. అబ్బా, నాకు గుర్తుందిలేండి, చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఏదో ఒక నగలులేండి. ఈ రోజుల్లో అందరూ వేసుకునేవి అవేలే, అవి కూడా నా దగ్గర లేవుగా. కాస్త ఆవుని కాకాబడితే ఆ నగలన్నీ నాకే ఇచ్చేస్తుంది. అప్పుడు ప్రతి శుభకార్యానికి వేసిన నగ వెయ్యకుండా వేసుకోవచ్చండి. ఇలా మీ అమ్మని కాస్త చూస్తే నగలతో పాటు పుణ్యం కూడా వస్తుందిలేండి. అందుకే కూర తీసుకువెళుతున్నా అనుకుంటూ కూర తీసుకువెళ్ళింది పెద్ద కోడలు. అయితే ఇక చిన్న కోడలు అత్తని చూడడం వృధా అనుకుని ఇక అత్తగారి వద్దకు వెళ్ళడమే మానేసింది. ఏమే రత్నమాల, నువ్వు మా అమ్మ దగ్గరకు వెళ్ళడం లేదేంటి? మా వదిన రోజు వెళుతుంది. ఇక మా అమ్మ నగలన్నీ మా వదినకే ఇచ్చేస్తుందేమో అని కంగారుగా చెప్పాడు చిన్న కొడుకు. ఇస్తే ఇవ్వనివ్వండి. ఆ 1 గ్రాము బంగారపు నగలు నాకెందుకు? నా దగ్గరే బోల్డున్నాయి. మీ వదిన కంటే లేవు కాబట్టి వాటి కోసం వెళుతుంది. నాకు వాటి అవసరం లేదు కాబట్టి నేను వెళ్ళడం లేదు అని నిర్లక్ష్యంగా చెప్పింది చిన్న కోడలు. అలా పెద్ద కోడలు కొన్నేళ్ల పాటు అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంది. ఇక చివరి దశలో అమ్మా గౌరీ ఇలారా అని పెద్ద కోడలిని పిలిచి, అమ్మా గౌరీ, ఇవన్నీ బంగారపు నగలే. ఆ రోజు కావాలని అబద్ధం చెప్పాను. ఎందుకంటే మీలో ఎవరు మంచివారు, నన్నెవరు బాగా చూసుకుంటారో తెలుసుకోవటం కోసం. ఆ రోజు అలా అబద్ధం చెప్పబట్టే చిన్న కోడలు నా నగల కోసమే వస్తుందని అర్థమయ్యింది. నువ్వు ఒక్కదానివేనమ్మా నా మీద ప్రేమతో ఇన్నాళ్ళు బాగా చూసుకున్నావు. అందుకే ఈ 7 వారాలు నగలు నీకే ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఇక చిన్న కోడలికి 1 నగ కూడా ఇవ్వకు అని ఆ 7 వారాల నగలను పెద్ద కోడలికి ఇచ్చేసింది అత్తగారు. ఈ విషయం తెలుసుకున్న చిన్న కోడలు అత్తగారి వద్దకు పరుగు పరుగున వచ్చింది. కానీ ఏం లాభం, చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టు అప్పటికే అంతా అయిపోయింది. ఇక ఏమీ చెయ్యలేక బాధతో ఇంటికి వెళ్ళిపోయింది చిన్న కోడలు. ఇక పెద్ద కోడలు ఆ బంగారపు నగలను తీసుకుని ఎంతో సంతోషంగా అత్తగారు బ్రతికున్నంత వరకు ఆవిడను ఎంతో ప్రేమగా చూసుకుంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.